హలో అండి, అందరికీ నమస్కారం. రూపీకామ్కి స్వాగతం. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఇప్పుడు మీకోసం రెడీ. ఈ సబ్స్క్రిప్షన్ని సెట్ చేసుకుంటే మీ యూజర్స్కి అవసరమైన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ సమయానికి ఆటోమేటిక్గా చేరుతాయి. మళ్ళీ ఆర్డర్ పెట్టే ఇబ్బంది ఉండదు. స్టాక్ అయిపోతుందేమోన ఆందోళన అస్సలే అవసరం లేదు. మీ సమయం కూడా సేవ్ అవుతుంది. కస్టమర్ షాపింగ్ అనుభవం మరింత సులభంగా ఆనందంగా మారుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రిప్షన్ ఎలా క్రియేట్ చేసి సెట్ చేయాలో చూద్దాం. ఈ అడ్మిన్ డాష్బోర్డ్లో సబ్స్క్రిప్షన్ సెక్షన్లో 2 ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ అండ్ కాన్ఫిగ్. ఇప్పుడు కాన్ఫిగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రిప్షన్కి అవసరమైన సెట్టింగ్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇందుకోసం క్రియేట్ బటన్ పైన క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్కి ఒక నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ సబ్స్క్రిప్షన్ లైవ్లో ఉండడానికి యాక్టివ్ బటన్ ఆన్ చేయండి. అండ్ మీరు ఏ స్టోర్కి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టోర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి, డెలివరీ ఫ్రీక్వెన్సీ, డెలివరీ టైం అండ్ సబ్స్క్రిప్షన్ డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్రెష్ బాస్కెట్ సబ్స్క్రిప్షన్కి నేను మిల్క్ ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తాను. సో ప్రోడక్ట్ మిల్క్ ఏదైతే ఉందో అది ఎప్పుడు డెలివరీ అవ్వాలో మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీడే అంటే ప్రతిరోజు కస్టమర్కి ఈ మిల్క్ ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. ఈ ఎవ్రీ ఆప్షన్కి మీరు డైలీ నీడ్స్, మిల్క్, వెజిటబుల్స్ ఎక్సెట్రా ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా వీక్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీక్ డేస్ లిస్ట్ వస్తాయి. అంటే వారంలో ప్రత్యేకంగా ఏ రోజులు మీ ప్రోడక్ట్ని డెలివరీ ఇవ్వాలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీక్లీ ఆప్షన్కి మీరు ఫ్రూట్స్, వీక్లీ వన్స్ మీట్ ఎక్సెట్రా ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు మంత్లీ సెలెక్ట్ చేసుకుంటే 12 మంత్స్ లిస్ట్ వస్తాయి. వీటిల్లో సెలెక్టెడ్ మంత్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఏ మంత్ అండ్ ఏ డే అయితే సెలెక్ట్ చేశారో ఆ మంత్లో పర్టికులర్గా ఆ డేలోనే ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. ఈ మంత్లీ ఆప్షన్కి మీరు రైస్ బ్యాగ్, క్లాతింగ్, గ్రాసరీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కాకుండా ఓన్లీ 1 టైం ఆప్షన్ అంటే ఒకసారి డెలివరీ ఇవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆప్షన్ మీకు మెయిన్లీ సర్వీసెస్కి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎవ్రీ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు సెట్ చేసిన డెలివరీ ఫ్రీక్వెన్సీకి డెలివరీ టైంని సెట్ చేసుకోవాలి. మీరు ఏ టైంలో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని డెలివరీ ఇవ్వగలరో ఆ టైమింగ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా ప్రోడక్ట్ మిల్క్ కాబట్టి నేను ఎవ్రీడే సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ టైమింగ్స్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్, సబ్స్క్రిప్షన్ డ్యూరేషన్. మీరు క్రియేట్ చేసిన ఈ సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉండాలో కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ నో ఎండ్ డేట్ అంటే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్కి పర్టికులర్ డ్యూరేషన్ అండ్ డేట్తో సంబంధం లేకుండా మీకు వర్క్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక అన్లిమిటెడ్ ప్లాన్. సెకండ్ ఆప్షన్ స్పెసిఫిక్ డేట్. ఇక్కడ మీ సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీకి ఎండ్ డేట్ని మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 31st ఎంటర్ చేస్తున్నాను. సో ఓన్లీ ఈ డేట్ వరకు మాత్రమే నాకు ఈ ప్లాన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఆఫ్టర్ టైమ్ ఇంటర్వెల్. ఎన్ని మంత్స్ వరకు ఈ ప్లాన్ వర్క్ అవ్వాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 3 మంత్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా మీరు సెట్ చేసిన సబ్స్క్రిప్షన్ కాన్ఫిగరేషన్ ఒక షార్ట్ సమ్మరీలో డీటెయిల్స్ మీకు డిస్ప్లే అవుతాయి. ఫైనల్గా ఎస్ క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మెనూ అండ్ యాడ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మరెన్నో కాన్ఫిగరేషన్స్ని మీరు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ని మీరు ఏ ప్రోడక్ట్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారో వాటికి అసైన్ చేయాలి. ఇందుకోసం గూడ్స్ సెక్షన్లో ఉన్న కేటగిరీ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే
మీకు సబ్స్క్రిప్షన్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ముందుగా క్రియేట్ చేసిన ప్లాన్ అనేది లిస్ట్లోకి యాడ్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఎస్ క్లిక్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కేటగిరీకి, అంటే ఈ కేటగిరీలో ఉన్న అన్ని ప్రోడక్ట్స్కి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది అప్లై అవుతుంది. అలాగే కిట్కి కూడా ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది సెట్ చేయొచ్చు. అప్పుడు కిట్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్కి ఈ ప్లాన్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ యూజ్ చేసుకుని 2 వేస్గా ఎలా ఆర్డర్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ కేస్, షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఈ డాష్బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్రియేట్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. షాప్ ఓనర్ తనంతట తానే కస్టమర్కి ఆర్డర్ని ప్లేస్ చేస్తారు. ఇలా మనకి వేరియస్ కండిషన్స్లో పాసిబుల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేయడము, లేదా కస్టమర్ షాప్ ఓనర్ని ఇండైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడము. దీని ద్వారా కస్టమర్ డీటెయిల్స్ షాప్ ఓనర్కి షేర్ అవుతాయి. సో అప్పుడు ఈ ఓనర్ కస్టమర్ డీటెయిల్స్ 1 by 1 ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ స్టోర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎట్ స్టోర్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. లేదు కాంటాక్ట్ ద్వారా అలాగే యాప్ ఉన్న కస్టమర్ కూడా ఓనరే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ఈ ఎట్ స్టోర్ ఆప్షన్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్, ఏ స్టోర్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకొని డేట్ అండ్ టైంని మెన్షన్ చేయాలి. అలాగే కస్టమర్ ఫోన్ నెంబర్తో పాటు తన కంప్లీట్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ లొకేషన్ని మ్యాప్లో ఉన్న టూల్స్ని యూజ్ చేసుకొని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. నెక్స్ట్, యాడ్ ఐటమ్స్ ఆప్షన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఎట్ స్టోర్ ఆప్షన్ ఆఫ్ చేస్తే మీరు సబ్స్క్రిప్షన్లో యాడ్ చేసిన ప్రోడక్ట్స్ అండ్ కిట్స్ లిస్ట్ చూపిస్తుంది. అలాగే ఎట్ స్టోర్ ఆప్షన్ ఆన్ చేస్తే కస్టమర్కి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అప్లై అవ్వదు. సో మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్లో సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్స్ అండ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్కెడ్యూల్ డెలివరీ అని చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే ముందుగా క్రియేట్ చేసిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారంగా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఫ్రెష్ బాస్కెట్లో ఎవ్రీడే సెట్ చేసాం. సో ఆటోమేటిక్గా ఇది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది క్లిక్ చేసి కస్టమర్కి సబ్స్క్రిప్షన్లో ఉన్న ప్రోడక్ట్స్ ఎన్ని డేస్కి ఒకసారి డెలివరీ అవ్వాలో ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 డేస్కి ఒకసారి ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్, ఈ డెలివరీ ఎప్పటి నుంచి ఇవ్వాలో స్టార్టింగ్ డేట్ అండ్ ఎప్పటి వరకు స్టాప్ అవ్వాలో ఎండ్ డేట్ని మెన్షన్ చేయాలి. తరువాత ఆల్రెడీ సబ్స్క్రిప్షన్లో అవైలబుల్లో ఉన్న టైమింగ్స్ ఇక్కడ లిస్ట్ అవుతాయి. వాటిల్లో కస్టమర్ ప్రిఫర్ చేసిన టైమింగ్స్ని సెట్ చేసుకొని స్కెడ్యూల్ని అప్డేట్ చేసి ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కార్ట్లోకి యాడ్ అవుతుంది. అలాగే ఇమేజ్ అండ్ కూపన్ ఏమైనా ఉంటే యాడ్ చేసి ఫైనల్గా పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా ఆర్డర్ ప్లేస్ అవుతుంది. సో పర్టికులర్ పీరియడ్ డెలివరీ స్కెడ్యూల్ చేసుకుంటే ఆ పర్టికులర్ టైమింగ్కి ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సో
ప్రతిసారి ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉండదు. కంఫర్టబుల్ స్కెడ్యూల్ని సెట్ చేసుకుంటే యూజర్ ప్రెజెన్స్ లేకుండానే ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్ కస్టమర్ మీ మొబైల్ యాప్ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ కేస్. కస్టమర్ స్టోర్ని సెలెక్ట్ చేసుకున్నాక ప్రోడక్ట్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో ఏ ప్రోడక్ట్ అయితే సబ్స్క్రిప్షన్ కింద యాడ్ అయి ఉంటుందో దానికి బాటంలో సబ్స్క్రైబ్ టు బై ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి కస్టమర్స్ వాళ్ళకి నచ్చిన ఫేవరబుల్ టైమింగ్ అండ్ డేట్ని ఇక్కడే డైరెక్ట్గా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓనర్ క్రియేట్ చేసిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారంగా ఈ షెడ్యూల్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సెలెక్ట్ చేసి డెలివరీ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ 3 డేస్కి సెట్ చేస్తున్నా. అంటే 3 డేస్కి ఒకసారి నాకు ఈ డెలివరీ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ని సెలెక్ట్ చేసుకొని కస్టమర్కి ప్రిఫర్ చేసిన టైం స్లాట్ని వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్గా కంటిన్యూ క్లిక్ చేస్తే ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ కార్ట్లోకి యాడ్ అవుతుంది. ఒకవేళ సబ్స్క్రిప్షన్ షెడ్యూల్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. దీన్ని యూజ్ చేసుకొని కస్టమర్స్ చేంజెస్ చేసుకోవచ్చు. వన్స్ సబ్స్క్రిప్షన్ టైం ఎండ్ అయితే ఆటోమేటిక్గా ఎడిట్ సబ్స్క్రిప్షన్ ప్లేస్లో సబ్స్క్రిప్షన్ ఎండెడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఫైనల్ స్టెప్లో డెలివరీ అడ్రస్ అండ్ పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి. విత్ ఇన్ ఎ సెకండ్ మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఫస్ట్ కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్ బేస్ ఆర్డర్గా ఉంటుంది. వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశాక ఓనర్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తారు. సో వన్స్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే కస్టమర్ ఏ టైమింగ్కి డెలివరీ సెట్ చేశారో ఆ పర్టికులర్ టైమింగ్కి ఆటోమేటిక్గా కస్టమర్ ప్రెజెన్స్ లేకుండానే ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ ఆటోమేటిక్గా ఫిక్స్డ్ షెడ్యూల్కి ఆర్డర్ క్రియేట్ అయినవి ఈ సింబల్తో హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఈ సబ్స్క్రిప్షన్ సెక్షన్లో మీరు క్రియేట్ చేసిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఆర్డర్స్ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ ఐడి పైన క్లిక్ చేస్తే కంప్లీట్ ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి. ఐటెం డీటెయిల్స్, సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్, డెలివరీ అడ్రస్తో పాటు ఇంకొక స్పెషల్ ఫీచర్ ఉంది. ఈ పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేస్తే డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ అవైలబుల్లో ఉన్నాయి. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రీజన్ ఎంటర్ చేసి అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది వర్క్ అవ్వదు. తిరిగి మళ్ళీ యాక్టివ్ స్టేట్కి అప్డేట్ చేసే వరకు దీనికి రిలేటెడ్ ప్రోడక్ట్స్కి కూడా సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ అవ్వదు. ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ని బేస్ చేసుకొని మీకు వచ్చిన ఆర్డర్స్ లిస్ట్ అనేది ఆర్డర్ హిస్టరీలో మీకు ఇక్కడ లిస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్లో ఉన్న మై ఆర్డర్స్లో కస్టమర్ కంప్లీట్ ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తుంది. సబ్స్క్రిప్షన్ కింద ప్లేస్ చేసిన ఆర్డర్స్కి స్పెషల్గా ఈ సబ్స్క్రిప్షన్ ట్యాగ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు ఆర్డర్ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ సెక్షన్లో ఇక్కడ కనిపిస్తున్న ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్ ఆర్డర్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. కస్టమర్కి నచ్చిన విధంగా ఎప్పుడైనా ఈ స్టేటస్ని యాక్టివ్ స్టేట్లోకి లేదా పాస్ స్టేట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. బట్ వన్స్ క్యాన్సిల్ చేస్తే ఈ సబ్స్క్రిప్షన్ ఇంకా వర్క్ అవ్వదు. కాబట్టి ఓనర్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేశాక మాత్రమే సబ్స్క్రిప్షన్లో ఐటమ్స్ కౌంట్ అనేది ఇక్కడ ఆర్డర్స్ నెంబర్లా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో టైమ్ స్లాట్స్కి తగ్గట్టు ఆర్డర్స్ లిస్ట్ కూడా డాష్బోర్డ్లో డిస్ప్లే అవుతాయి. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీకు మల్టీ స్టోర్స్ ఉంటే ప్రతిసారి ఇంకొక స్టోర్కి లాగౌట్ అండ్ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు షార్ట్కట్లో పైన కనిపిస్తున్న స్టోర్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకున్న స్టోర్స్ లిస్ట్ అనేది చూపిస్తుంది. వీటిలో మీరు ఏ స్టోర్ని మేనేజ్ చేయాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్టోర్లోకి లాగిన్ అయిపోతాం. సో ఎంతో అడ్వాన్స్డ్ మోడల్స్ని ప్రొవైడ్ చేస్తున్న మన రూపీకామ్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ని కూడా రిలీజ్ చేసింది. ఇక మీకోసం సిద్ధంగా ఉంది ఈ సబ్స్క్రిప్షన్ మోడల్. ఇప్పుడే ప్రారంభించండి. మీ నమ్మకానికి మా సబ్స్క్రిప్షన్ రివార్డ్.